అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. జానీ మాస్టర్ కేసులో మనం ఎన్నో టర్న్లు, ట్విస్ట్లు చూసాం. రోజుకొక న్యూస్ బయటకు వచ్చేది, కానీ ఆ కొరియోగ్రాఫర్ ఎవరు అనేది అఫీషియల్గా ఇప్పటి వరకు కూడా బయటకు రాలేదు. కానీ మొట్టమొదటిసారి ఆర్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు సృష్టి వర్మ. సో తనపై అత్యాచారం జరిగింది, సెక్సువల్ హెరాస్మెంట్ జరిగిందంటూ కేసు ఫైల్ చేశారు జానీ మాస్టర్ పైన. సో ప్రస్తుతం జానీ మాస్టర్ బెయిల్ మీద బయట ఉన్నారు. బట్ తను బయటకు వచ్చి మొట్టమొదటిసారి మీడియాతో మాట్లాడడం ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్గా మారింది. తను అసలు బయటికి ఎందుకు వచ్చారు, తన కామెంట్స్ మీద జానీ మాస్టర్ రియాక్షన్ ఏంటి, అసలు కొరియోగ్రాఫర్లు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు కొరియోగ్రాఫర్ కస్తూరి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. సో మీ ఇంటర్వ్యూ బిఫోర్ చేసినప్పుడు కూడా చాలా వైరల్ అయింది. ఎందుకంటే మీరు చాలా క్లోజ్గా సన్నిహితంగా ఉంటారు జానీ మాస్టర్తో, వాళ్ళ మిస్సెస్తో. మీరు ఫ్రెండ్స్ అండ్ ఇంకా కొరియోగ్రఫీ పరంగా ఆ యూనియన్లో ఉన్నారు. అక్కడ జరిగే ఇన్సిడెంట్స్ గురించి మీకు కొన్ని ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. తన గురించి కొన్ని విషయాలు ఇంతకుముందు మీరు చెప్పారు. సో అవన్నీ కూడా తను కొన్ని చూశాను, కొన్ని నేను పట్టించుకోలేదు అని కొన్ని ఖండించారు ఇచ్చిన ఇంటర్వ్యూలో. కానీ ఇప్పుడు తను చాలా ధైర్యంగా బయటకు వచ్చారు. ఇంతకాలం తను ఎందుకు బయటకు రాలేదు, 4 years తర్వాత ఎందుకు కేసు ఫైల్ చేశారు, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంతకుముందు అందరికీ వచ్చినాయి. సో తను చెప్పారు, ఇప్పుడు నాకు ఇప్పుడు ధైర్యం రావడానికి కొంచెం టైం పట్టింది, తనలో మార్పు వస్తుందేమో చూశాను. ఇప్పుడు ధైర్యం వచ్చింది కాబట్టి నేను ధైర్యంగా వచ్చి మాట్లాడగలుగుతున్నాను, కేసు పెట్టాను, నేను పోరాడగలుగుతున్నాను, నేను ఒక ఇన్స్పిరేషన్లా ఉండాలి అని తను చెప్పారు. తన మీద జరిగిన ఇన్సిడెంట్ల గురించి కూడా కొన్ని చెప్పారు. ఏమంటారు మీరు, తన ఇంటర్వ్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇంటర్వ్యూ మీద ఒపీనియన్ అంటే యాక్చువల్ పోరాడదాము అంటే తన సమస్య మీద పోరాడదామా, లేదా బయట ఎవరికైనా వేరే వాళ్ళకు కూడా జరిగితే పోరాడతాను అని ఏమైనా చెప్పారా? అంటే నేను చూడలేదు యాక్చువల్, కొంచెం ఏదో ఒక 2-3 కొంచెమే చూశాను. చూడలేదు అని చెప్పాను, చూశాను అని చెప్పాను. సో అంటే కొంచెం ఒక 4-5 మాటలు చూశాను. సో ఇదంతా ఏమంటే తన కోసమే పోరాడుతుందా, లేదా బయట వచ్చే ఏ ఆడపిల్లకైనా ఇలాంటి సమస్య రాకూడదు అని సినిమా ఇండస్ట్రీ వాళ్ళ గురించి, లేదా బయట పోరాడుతుంది అనేది తెలియదు నాకు. చెప్తా. తను చెప్పింది తన విషయంలో నేను ఎంతవరకైనా వెళతాను, ఎంతవరకైనా పోరాడతాను, నిలబడతాను, ఈ విషయంలో మాత్రం నేను తగ్గనని చెప్పారు. అండ్ ఇంకా నన్ను చూసి ఇటువంటివి చాలా జరుగుతున్నాయి, సో వాళ్ళందరూ కూడా భయపడకూడదు. అయితే అమ్మాయిలకి ఇటువంటివి జరిగినప్పుడు సూసైడ్ చేసుకుంటారు, లేదంటే ధైర్యంగా పోరాడాలి. సో నేను ధైర్యంగా పోరాడదామని ఆప్షన్ తీసుకున్నాను. దానికి నాకు ఇంతకాలం టైం పట్టింది, ఇప్పుడు ధైర్యం వచ్చింది, నేను ధైర్యంగా ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను, అందుకే కేసు ఫైల్ చేసి పోరాడగలుగుతున్నాను. ఎవరైనా నన్ను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని చెప్పేసి చెప్పారు. సూపర్. అసలు ఇంకా ఇండస్ట్రీ అంతా కాపాడడానికి ఒక అమ్మాయి వచ్చి, ఇంకో కొరియోగ్రాఫర్ వచ్చి, మిగతా ఫిలిం ఇండస్ట్రీకి ఎవరైనా హ్యాపీగా రావచ్చు అని తను ఒక స్టెప్ తీసుకుందంటే అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు బయటకు వచ్చింది, 4 yearsగా తనకైతే జరిగింది, నిజంగానే హెరాస్మెంట్ అనేది జరిగింది, అయితే తను చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే అంటున్నాను, ఇప్పుడు మనము 1 side విని మాట్లాడకూడదు, 2 sides విని మనం మాట్లాడాలి. అదే మీరు చెప్పే ఇంటర్వ్యూలో చూసిన దాంట్లో కానివ్వండి, ఇంతకుముందు వేరే వాళ్ళు అడిగిన దాంట్లో కూడా ఏమంటున్నారంటే, ఆ అమ్మాయి సొంత టాలెంట్తో వచ్చాను తప్పితే మాస్టర్ నుంచి నాకు అసలు ఏది హెల్ప్ లేదు, మాస్టర్ సంబంధించి నాకేమీ లేదు, నా ఓన్ టాలెంట్ ఇది అని చెప్పేసి అని మాట్లాడారు. నేను అన్నా, ఇంత ఓన్ టాలెంట్ ఇంత ఇది పెట్టుకున్నప్పుడు నువ్వెందుకు హరాస్మెంట్ భరించావు 4 years? నీకు ఇంత తెలివితేటలు ఉన్నాయి, ఇంత నీకు టాలెంట్ ఉంది, నీ టాలెంట్ ముందు మాస్టర్ సపోర్ట్ నీకు రానప్పుడు నువ్వు ఇంత ఎందుకు? ఇదే చిన్నది నాకు కావాల్సిన అంటే ఆన్సర్ నాకు మీరు ఇచ్చినా పర్వాలేదు. ఎందుకు ఇన్ని ఆలోచించాల్సి వచ్చింది? నీ టాలెంట్ ముందు మాస్టర్ ఎంత మరి? అప్పుడు ఎందుకు భరించావు హరాస్మెంట్? నేమన్నా అంటే, ఇద్దరు కలిసి ఉండి కలిసి వర్క్ చేసుకొని ఏదో విషయంలో పడనంత మాత్రాన అది వేరే గడ్జలాగా పెట్టుకొని ఇటు నీ లైఫ్ కొలాప్స్ అవుతుంది, అటు మాస్టర్ లైఫ్ కొలాప్స్ అవుతుంది. కాబట్టి మెసేజ్ ఇచ్చేప్పుడు కానీ వేరే వాళ్ళు నా ఒపీనియన్, తను బయటకు వచ్చింది కాబట్టి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. పర్సనల్ గడ్జ్ నాకు ఏం లేదు, తన పర్సనల్ లైఫ్ నేను మాట్లాడట్లేదు, టాపిక్ వరకే నేను మాట్లాడుతున్నా. ఏదన్నా చెప్పాలి చేయాల్సి వచ్చినప్పుడు ఒకసారి మనం కూడా ఆత్మ విమర్శ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే. అది ఎందుకంటే ఎవరు ఎంత మాట్లాడినా, కంటెంట్ కోసం మాట్లాడినా, లేకపోతే లేదు తనని ఇరికించాలి, తనని టార్చర్ చేయాలి, తనని ఇంకా కొరియోగ్రఫీలో లేకుండా చేయాలి అనుకో, నువ్వు ఎన్ని ఆలోచించినా వాస్తవం నీ మనస్సాక్షికి తెలుసు, మాస్టర్ మనస్సాక్షికి తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. సో ఎందుకు దాన్ని వేరేలాగా పోర్ట్రేట్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కాని విషయం. జానీ మాస్టర్ రియాక్షన్ ఏంటి? తను ఇది చెప్పిన తర్వాత బయటకు వచ్చి మీడియాలో వచ్చిన తర్వాత నేనే కాల్ చేశాను యాక్చువల్లీ. ఇట్లా వీడియో వచ్చింది అంటే నేను అది కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, మాస్టర్ చాలా ఇంటర్వ్యూస్లో రావట్లా,
ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మాట్లాడకూడదమ్మా, ఇది కేసు అయిపోయినాక ప్రెస్ మీట్ పెట్టి మనం మాట్లాడదాము అని చెప్పేసరికి తినకు వర్తించదా అంటే నాకు డౌట్ ఉంది అనమాట. అంటే ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఈ అమ్మాయి మాట్లాడుకోవచ్చు, తను విక్టిమ్ కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు. సో మాస్టర్ మాట్లాడకూడదా, అది ఇద్దరికి రూల్స్ ఉన్నాయా, ఇద్దరు మాట్లాడవచ్చా ఇద్దరు మాట్లాడకూడదా అనే దాని మీద నేను అన్నాను. ఇట్లా ఇంటర్వ్యూ వచ్చింది ఇట్లా అంటే, అమ్మా నువ్వు ఏదన్నా మాట్లాడు, ఆ టాపిక్ వదిలే. అంతకుముందు మధ్య మధ్యలో ఏదైనా మాట్లాడినా కూడా అంటాను, అస్సలు ఆ టాపిక్ తప్ప నువ్వు ఏదైనా మాట్లాడి నేను మాట్లాడతాను అంటాను. మనకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా, అంతకుముందు కొన్ని పరిచయాలు తిరగడం వేరు, కానీ ఇంకొంచెం లోతుగా మాట్లాడితే నేను బయటికి వెళ్ళినప్పుడు నేను మాట్లాడడానికి కొంచెం వీలు అవుతుంది. ఎందుకంటే మీరు మీడియాకి రావట్లేదు కదా, ఏదైనా చిన్న హెల్ప్ అవుతుంది కదా నాకు చెప్తే. అంటే నాన్న నువ్వు ఏదన్నా అడుగు, అది తప్ప. అది మాస్టర్ అసలు వినడానికి దానికి కూడా ఇష్టపడట్లా. అయితే ముందు నుంచి ఆయనకి సపోర్ట్గా ఉండి ఈ విషయంలో మొట్టమొదటి నుంచి కూడా పోరాడుతూ వచ్చింది ఆయన మిసెస్ అవును సుమలత గారు. సో ఆవిడ రియాక్షన్ ఏంటి? ఆవిడ అసలు ఈ టాపికే మాట్లాడలా, ఇంటర్వ్యూ గురించే మాట్లాడలేదు తను. ఎందుకంటే మన సంక్రాంతి రీతుల్లోకి వెళ్ళి వచ్చారు. మాస్టర్ ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు కదా, సాంగ్ చేస్తున్నారు. మాస్టర్ వేరే దగ్గర ఉన్నారు, అమ్మాయి వేరే దగ్గర ఉంది. సో అమ్మాయి అయితే అసలు ఈ టాపికే మాట్లాడాలి నాతో. టోటల్గా తను చెప్పిన దాని ప్రకారం మధ్యలో సమీర్ గురించి మాట్లాడాలి మనం. తన గురించి తను చాలా డిప్రెస్ ఫీల్ అయ్యాను. సో అసలు తను ఏమైపోయాడు, తను సూసైడ్ చేసుకుంటా అన్నాడు. తను కేసు ఫైల్ చేస్తే తీసుకోలేదు, ప్రైవేట్గా కేసు ఫైల్ చేస్తా అన్నారు, అది కూడా చేయలేదు. తను కనిపించట్లేదు. ఇన్ని అలిగేషన్స్ చేసి కనిపించకుండా పోయాడు, సూసైడ్ చేసుకోకుండా పోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు. సో అవన్నీ నిజాలైతే ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి తను క్వశ్చన్ చేశారు. ఏంటి అసలు సమీర్ స్టోరీ ఏంటి? సమీర్ చెప్పిన దాంట్లో నిజం ఉంది. అదే అంటున్నాను. ఇప్పుడు మాస్టర్ విషయంలో మీకు ఎన్ని రోజులు సరే ధైర్యం రావడానికి ఇన్ని రోజులు పట్టింది, ఇంకేదన్నా సరే అది మీ పర్సనల్. కానీ ఇక్కడ సమీర్ టాపిక్ వచ్చే వరకు ఆల్రెడీ వైరల్ అయిపోయింది, అందరికీ తెలుసు, అన్ని మీడియాలో కవరేజ్ అయ్యింది. సో అప్పుడు ఒక 2 months బ్యాక్ అంటే అప్పుడే కంప్లైంట్ అవుతుంది కదా మాస్టర్ మీద, ధైర్యం వచ్చినట్టే కదా నీకు, ధైర్యం వచ్చే నువ్వు కంప్లైంట్ ఇచ్చావు. సో ఆ ధైర్యం తర్వాతనే సమీర్ కంప్లైంట్ ఇచ్చాడు. అప్పుడు ఎందుకు మీడియాకి రాలేదు? ఆ 2 months పైన అయిపోయినప్పుడు ఎవడరా నువ్వు చెప్పు తీసుకొని కొడతాను, అసలు నా మీద ఎలా ఎలిగేషన్స్ పెడతావురా నువ్వు అని చెప్పి అప్పుడెందుకు మాట్లాడలేదు, అప్పుడెందుకు తిట్టలేదు, అప్పుడెందుకు పాయింట్అవుట్ చేయలేదు? ఇప్పుడు దీంట్లో ఇంకొకటి గట్టిగా గమనించాల్సింది, నేను అన్ని చోట్ల అదే చెప్తున్నాను, ఆ అబ్బాయి ఎందుకు సూసైడ్ చేసుకోలేదు, ఎందుకు చేసుకున్నాడా అనే దాంట్లో ఎంత క్రూరత్వం కనిపిస్తుంది. ఎవరు అసలు చచ్చిపోమని చెప్పడానికి? నువ్వు గొడవలు ఉంటాయి, లేదా మీరు ఇద్దరు పర్సనల్ ఉన్నారా లేదా సెకండరీ, అది నిజంగా ఎలిగేషనా కాదా అని తర్వాత. కానీ ఒక వ్యక్తిని ఎలా చచ్చిపోమంటావు నువ్వు? ఇప్పుడు నిజంగా దీంట్లో నిజాలు బయటపడితే అప్పుడు ఏం చేస్తావు? సో ఒక వ్యక్తి నువ్వు చచ్చిపో అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఎవరైనా ఎవరు విన్నా కూడా తట్టుకోలేరు, అది ఆ వర్డ్ వాడకూడదు మీడియా పరంగా. అది కూడా మీడియా పరంగా నువ్వు ఛాలెంజ్ ఇస్తున్నావు అంటే దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, నీ మైండ్ సెట్, నీ ఆలోచన ఎలా ఉంది, పబ్లిక్ ఏం నేర్పుతున్నావు, పబ్లిక్ ఏం చెప్తున్నావు? లేదు వాడికే విసుగొచ్చింది, పబ్లిక్లో నన్ను ఇట్లా చేసిందని నిజంగానే చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు నువ్వు మీడియాలో నువ్వు మాట్లాడావు కాబట్టి కటింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఎట్లాగో రేపు వాడికి ఏదైనా అయ్యిందంటే మాత్రం ఖచ్చితంగా నీ మీదకే వస్తుంది. అది ఏదున్నా కోర్టులు చట్టాలు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా. ఇప్పుడు మరి జానీ మాస్టర్ విషయం నీ విషయంలో జరిగినప్పుడు అలాగే మాట్లాడుకోవచ్చు కదా. కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు? వాడి విషయం నిజం ఉందో అబద్ధం ఉందో వాడు కంప్లైంట్ ఇచ్చుకున్నాడు, తేల్చుకుంటాడు. అక్కడికి వెళ్తే వాడు కేసు తీసుకోలేదు, ప్రైవేట్గా కంప్లైంట్ చేస్తామని చెప్పి అన్నారు. ఎక్కడ పోయావు, ఎక్కడ పోతే నీకెందుకు, వాడు ఎక్కడ పోతే నీకెందుకు? నువ్వు వచ్చేది ఉంటే ఆ రోజే రావాలి. అన్నీ నీకు చట్టాలు అన్నీ మొత్తం చుట్టాలా? మీడియా అంతా నీ చుట్టమా? నీ ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడతావు, నీ ఇష్టం వచ్చినప్పుడు కంప్లైంట్ ఇస్తావు, నీ ఇష్టం వచ్చినప్పుడు అది చేస్తాను. ఇవన్నీ ఏంటది? ఒక టైము ఒక పద్ధతి పాడు అంటూ లేదా? జనాలు పిచ్చోళ్ళ? నువ్వు ఏది మాట్లాడితే అది వినడానికి, నువ్వు ఏది ఏడిస్తే అది నమ్మడానికి, ఏ చెప్తే, ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఎందుకంటే అప్పటికి ధైర్యం వచ్చేగా మాస్టర్ మీద కేసు పెట్టారు. సో నువ్వు ఎందుకు ఫేస్ చేయలేదు? అప్పుడే వచ్చి ఎందుకు మాట్లాడలేదు? అప్పుడే వచ్చి మీడియాలో ఎందుకు? నువ్వు నీ ఫోన్లో బయట ఇవ్వచ్చు కదా. ఎవడరా నువ్వు, నాకు దొరకు నా కొడక, నువ్వు నీ ఇంటికి వస్తున్నా, నీ సంగతి చెప్తాను, నీతో ఎప్పుడో నేను మాట్లాడింది అనొచ్చు కదా. మీ అందరూ వస్తారు, అందరూ సపోర్ట్ చేస్తారు కదా. అయ్యా అవును ఆయన అయిపోయిందనుక కావాలని వాంటెడ్లు ఇట్లా మాస్టర్ మీద కేసు పోవడానికి దీనికి ఇలా చేస్తున్నారంట అని అందరూ మాట్లాడి అందరూ నేను అప్రిషియేట్ చేస్తారు కదా. చేయాల్సిన టైంలో చేయకుండా నీ కుదిరినప్పుడు వచ్చి, నీకు అనుకున్నప్పుడు వచ్చి, నీకెవరో చెప్పినప్పుడు వచ్చి. ఇప్పుడు సమీర్ ఎందుకంటే వాడు నా తమ్ముడో నా కొడుకో నాన్నను అనుకో నేను ఫీల్ అయ్యే నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఎలా అంటావు చచ్చిపోమని? నువ్వు ఎలా అంటావు నువ్వు సూసైడ్ చేసుకోవాలి అన్నావు కదా, చేసుకుంటానే ఇదేమన్నా మనము ఆమోదించదగ్గ మాటేనా ఇది? సో అమ్మాయి మైండ్ సెట్ అక్కడ మాస్టర్ మైండ్ సెట్ కాదు, అక్కడ మన మైండ్ సెట్ కూడా ఆలోచించుకోవాలి. ఫస్ట్ చెప్పడానికి పురాణాలు చెప్పమంటే నేను కూడా ఉందో చెప్తాను, రామాయణం చెప్పమని చెప్తాను, మహాభారతం చెప్పమని చెప్తాను, ఇంకేదైనా బోధించమంటే బైబిల్ బోధించమని చెప్పినా, ఖురాన్ బోధించమని కూడా నేర్చుకుని వచ్చని చెప్తాను నేను. అది కాదు మనకు కావాల్సింది. మనం ఏం మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, మనం ఏమంటారు తెలివితో ఉండి కొంచెం ఆలోచన విధానంగా ఉండి మనం మాట్లాడాలి మీడియా ముందు వచ్చినప్పుడు. లేదా నోరు మూసుకొని కూర్చోవాలి. చచ్చిపోతాడు చచ్చిపోలేదు అంటే అక్కడ యాక్చువల్లీ సమీర్ ఆగడానికి రీజన్ ఏంటంటే మాస్టర్ కేసు ఉంది కాబట్టి ఇతన్ని పెట్టి వాడాలని చూస్తున్నారు అని అంటున్నప్పుడు ఆ నింద మాకెందుకు? మాస్టర్ కేసు క్లియర్ అవ్వనివ్వండి.
మాస్టర్ కేసు క్లియర్ అయిన తర్వాత వాళ్ళు పెడతారా, వాళ్ళు సాక్ష్యాధారాలు ఏమి ఇస్తారు, వాళ్ళు వెళ్ళిన హోటల్ రూమే కానివ్వండి, ఏవన్నీ అన్నీ కూడా తీసుకొని పక్కన పక్కన పెట్టుకున్నారు వాళ్ళు. ఆ కేసు పెట్టకుండానే ఏమీ లేదు, కేసు డెఫినెట్గా పెడతారు. మాస్టర్ కేసుకు ఈయన అడ్డం పెట్టుకొని వీళ్ళు డ్రామా ఆడతారు అన్న టాక్ వచ్చింది కాబట్టి అక్కడ ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఇవ్వకుండా దాన్ని వదిలేశారని లేదు. సమీరే దేవుడు సోకాలు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఎవడు పనులు వాడుకుంటాయి. మరి ఇన్ని రోజులు నీకు పని ఉన్నప్పుడు వాడికి పని ఉండదా? వాడు స్టూడెంట్, వాడు చదువుకోవద్దా? వాడికి భవిష్యత్తు లేదా? వాడికి ఫ్యామిలీ లేదా? నువ్వు ఒక్కదానివే దేశంలో ఏదో అంటారు కదా, ఇంట్లో పెట్టుకున్న కుక్క ఒకటి, వీధిలో ఉన్న కుక్క ఒకటి అన్నట్టుగా నువ్వు ఒకదానివే మనిషివి, నువ్వు ఒకదానికి జెన్యున్ కావాలి, నీకు ఒకదానికి అన్నీ కావాలి, కానీ మిగతా వాళ్ళు మనుషులు కారా? ఎవరికి బతకడానికి అర్హత లేదా? నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే, ఎందుకంటే నీకు కోపం ఉంది, నీ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు కోపం ఉంది, తిట్టు, కానీ చావు కోరుకోవద్దు. ఎవరిది చావు అస్సలు కోరుకోవద్దు. అది చాలా తప్పు, అది పాపం కూడా. అట్లా అనకూడదు. ఎందుకంటే నిజంగా ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగిన వాళ్ళకే నిర్ధారణ అయిపోయినాక కేసులు వేస్తూ ఉన్నారు. నువ్వెవరు చచ్చిపోమని చెప్పడానికి మీడియా ముఖంగా వచ్చి? అది నాకు కరెక్ట్ అనిపించలేదు కాబట్టి నేను మీడియాకి వచ్చి మాట్లాడుతున్నాను. రైట్. అంటే యాక్చువల్గా తను అసలు ఏమయ్యాడు ఇవన్నీ చెప్పాడు కదా, ఏమైపోయాడు అనేది చదువుకున్నాడు. ఇదేంటంటే తన వెర్షన్ పక్కన పెడితే, కానీ సమీర్ విషయంలో మొత్తం సపోర్ట్ చేసింది, తనతో కేసు ఫైల్ చేయించింది, ఈ డ్రామా మొత్తం ప్లే చేసింది జానీ మాస్టర్ మిసెస్ సుమలత, మొత్తం ఆవిడే చేశారని కూడా తను చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే అంటున్నాను, డ్రామానా అది రియలా అనేది కొంచెం వెయిట్ అండ్ సీ. మాకు కూడా ధైర్యం మేము కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి కదా, మరి మాకు కూడా ధైర్యాలు అవసరం ఉంటాయి కదా. సో మేము కూడా ఒక 2 నెలలు 3 నెలలు అయిపోయి ధైర్యం తెచ్చుకుంటాం, మేము కూడా అన్నీ మాట్లాడతాం. ఇంకా డ్రామాలు ఇవన్నీ వాళ్ళ భార్య చెప్పింది అంటే రిలేషన్, అమ్మాయి సొంతం చుట్టాలైనప్పుడు, ఆ ఊర్లో వెళ్ళాల్సి వచ్చినప్పుడు, వాళ్ళ అత్తయ్య గారిని వాళ్ళు చూస్తున్నప్పుడు, రిలేషన్లో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆమె ఉండి చేయించింది అని చెప్పడానికి, అంటే ఇప్పుడు నువ్వు చేయించావు, మరి ఇక్కడ నువ్వు ప్లాన్ చేసి చేసావా? సో ఎందుకంటే ఆలోచించుకుని రెండు తేటతెల్లం అవుతున్నాయి మనకి. 2 నెలల తర్వాత రావడం కానీ ఏదన్నా కానీ అంటే కంటెంట్ కోసం రావడం తప్పితే దాంట్లో విషయం నిజాయితీ ఏమీ లేదు. జస్ట్ ఓన్లీ మన మీడియాకు కంటెంట్ దొరికింది అంతవరకే. కానీ నన్ను అక్కడ తను వేధించింది అనేసరికి వీళ్ళ మిస్సెస్ తనకు సపోర్ట్ చేసింది, బట్ నన్ను వేధించారు, నన్ను ఇంత హెరాస్ చేశారు అని చెప్తే నాకు సపోర్ట్ చేయకుండా మళ్ళీ ఇక్కడ తన హస్బెండ్కి సపోర్ట్ చేసింది. తన మైండ్ సెట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని కూడా తను. అవును, ఇప్పుడు ఆ అమ్మాయి అంటే వేరు. నేను కూడా చూశాను, నేను కాలేజ్ చూశాను కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం మాట్లాడారు, అవన్నీ ఫొటోస్ వాడు చూపించాడు కదా. అదే ఇప్పుడు అట్లాగే అన్నట్టు వాడు కూడా కోర్టుకే చూపిస్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమనింది, ఏమున్నా కోర్టులో మాట్లాడతాను అనింది. వాడు ప్రైవేట్ కంప్లైంట్ పెడతాడు, వాడు కోర్టులోనే మాట్లాడతాడు. నీకు ఒక న్యాయం, వాడికి ఒక న్యాయమా? వాడు కోర్టులను చూసుకుంటాడు ఏదున్నా కూడా. ఆ పారిపోవడాలు, అక్కడికి ఏదో ఈవిడ గురించి వెళ్ళిపోయి అసలు ఆ విషయమే మర్చిపోయారు వాళ్ళు. అబ్బాయి చదువుకున్నాడు, స్టూడెంట్ అబ్బాయి. కానీ అమ్మాయికి రెస్పెక్ట్ అనేది లేదు, అమ్మాయిని బొమ్మలాగా చూడడం, రెస్పెక్ట్ లేకుండా. సో అమ్మాయికి ఇష్టం లేదు అంటే అక్కడితో అది వదిలేయకుండా, సో ఇక దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం, హెరాస్మెంట్ చేయడం అనేది కంటిన్యూ చేశారు. ఎందుకున్నావు అదే అంటున్నాను. ఇప్పుడు చేశారా చేయరు, నేను చేశారు మాస్టర్ చేశారని నేను చెప్పట్లేదు. ఎవరు హరాస్ చేశారు అనేది భగవంతుడికి తెలుసు. మాస్టర్ ఆ అమ్మాయి చేసిందా, ఆ అమ్మాయిని మాస్టర్ చేశారనేది భగవంతుడికి తెలుసు. ఈ ఒక్క టాపిక్ మనం పక్కన పెడదాము. అంత హరాస్ చేస్తుంటే నువ్వు ఇంత టాలెంట్ గర్ల్ ఎందుకున్నావు అక్కడ? నీ సొంత కాలం మీద నువ్వు పైకి వచ్చావు. ఇప్పుడు పుష్ప సాంగ్ నువ్వే తెచ్చుకున్నావు, రేపు ఇంకేదైనా సాంగ్స్ మొత్తం టోటల్ ఇంత ఇండస్ట్రీని ఏలే అంత నువ్వు వచ్చినప్పుడు అక్కడే ఎందుకున్నావు? ఇప్పుడు అంటే అప్పుడు ధైర్యం లేక ఇంక ఉండిపోయాను. టాలెంట్ ఎప్పటి నుంచి అయినా ఉంది కదా, అంటే టాలెంట్ మరి మాస్టర్ దగ్గర వచ్చినట్టేగా. ఇప్పుడు టాలెంట్ కానీ కొరియోగ్రఫీ కానీ మాస్టర్ దగ్గర నేర్చుకున్నట్టే కదా. ఇప్పుడు ఎందుకంటే నేను ఎవరన్నా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, నువ్వు మాస్టర్ దగ్గర ఎక్కడ నేర్చుకున్నావు, మాస్టర్ దగ్గర నేర్చుకున్నావా నేర్చుకోలేదా, మాస్టర్ నిన్ను ఎలా చూశాడు, మాస్టర్ నీ విషయంలో ఎలా చూశాడు, నువ్వు వచ్చిన తర్వాత అక్కడ ఎంతమంది వెళ్ళిపోయారు, మాస్టర్ దగ్గర అసిస్టెంట్స్ అందరూ ఎందుకు వెళ్ళిపోయారు, నువ్వు ఉన్నావు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కొన్ని ఇయర్స్ నుంచి చేసే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నువ్వు వచ్చిన తర్వాత నీకు ఎంత ఇంపార్టెంట్ ఇచ్చి నీకు వర్క్ ఇచ్చారు, ఎంత ఇంపార్టెంట్ ఇచ్చి నీకు సాంగ్స్ ఇచ్చారు. సో అక్కడ ఇంకొకటి ఏంటంటే, అక్కడ మాస్టర్ ఆల్రెడీ పెళ్లి కాకుండా ఉండుంటే మీ విషయం వేరేలాగా ఉండేది. ఒక భార్య పిల్లలు ఉన్నారు. సో మీకు పర్సనల్గా ఇప్పుడు ఇందాక కూడా ఒకటి అన్నాను, ఒకరు ఎవరిని ఎక్కువసేపు పట్టి ఉంచకూడదు. ఎవరైనా సరే పట్టి ఉంచితేనే ఇలాంటివి జరుగుతూ ఉండంటాయి. సో ఇది పర్సనల్గా జరిగింది, వాళ్ళిద్దరికీ తెలిసినంత. కానీ ఇక్కడ అంతా బీభత్సంగా ఇవైపోయినాయి. ఎందుకంటే 4 గోళ్ల మధ్య తీసుకెళ్ళి రేప్ చేయడాలు, ఇంకెక్కడ తీసుకెళ్ళి హరాస్మెంట్ చేయడాలు సంగతి ఇక్కడ వదిలేస్తే ఉన్న 10 గంటల్లో ఆయన కొరియోగ్రఫీ చేసుకోవాలా, ఫ్యామిలీ చూసుకోవాలా, కొత్త సాంగ్స్ కంపెనీస్ మాట్లాడుకోవాలా, లొకేషన్స్ చూసుకుంటూ ఉండాలా. తర్వాత మా సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. కొన్ని 100 మంది అమ్మాయిలు వస్తారు. నిజంగా సైకో అనుకుందాం మాస్టర్, లేదు అమ్మాయిల పిచ్చోడే అనుకుందాం. కొన్ని 100,000 మంది ఫారెన్ నుంచి వస్తారు గర్ల్స్. సో ఇంతమందిని కాదనుకొని నిన్నే చేశారు అనేదాన్ని ఏ లెక్కన తీసుకుందాం. అంటే ఇప్పుడు మీ ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్గా ఇష్టపడి వర్క్ చేశారా, లేకపోతే అండర్స్టాండింగ్ అలా కుదిరిందా? నువ్వేమనుకొని నువ్వు ఉన్నావు, మాస్టర్ నీకు టాలెంట్ బాగుందని ఉంచుకున్నాడని వదిలేస్తే, ఇంతమందిని వదిలేసి
నిన్నే ఎందుకు అని ఆలోచించాలి. ఎందుకంటే అది పిచ్చోడే కదా, సైకో కదా, మరి అందరినీ లాగాలి కదా, వచ్చిన అమ్మాయిలందరినీ లాగాలి కదా. సో అలా కాకుండా అంటే అక్కడ వాళ్ళు రిలేషన్లో ఉన్నారా లేదా అనేది డిస్కస్ చేయలేదు. బట్ ఒకసారి ఇంకా మనకి నచ్చలేదు, నో అంటే ఇంకా ఆపేద్దాం అంటే ఇంకా మనం ఒకవేళ అలా అనుకున్నా సాక్ష్యం ఆపేద్దాం అంటే ఇంకా ఆపేయాలి సాక్ష్యం అన్నట్టు. ఏంటి, సాక్ష్యం ఏంటి? ఇప్పుడు మన ఇద్దరమే ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఇప్పుడు చాలా అంటే ఇంకా నన్ను క్వశ్చన్స్ అడగకండి అని అంటే మన ఇద్దరమే ఉంటాం కాబట్టి, ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి సాక్ష్యం చెప్తారు. ఇక్కడ ఎవరు లేరు, మన ఇద్దరమే ఉన్నాము. అక్కడ నాకు ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏదో గిల్లేసుకొని వెళ్ళిపోయి, లేదు యాంకర్ దీనికని పిలిచాడు, నువ్వు నాకు పాజిటివ్ చెప్తావా లేదా, నువ్వు మాస్టర్కి ఇట్లా చేస్తావా లేదా అని చెప్పి మీరు నన్ను హరాస్ చేస్తారని చెప్పి ఇప్పుడే కిందకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఓకే, అంటే ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ ఇద్దరికి రాకుండా అయితే ఇది జరగదు. ఓకే, కానీ నేను ఓన్లీ ఎలిగేషనే చేస్తుంటే అందులో నిజం లేకుండా ఉండుంటే, అది ప్రూవ్ అవ్వకుండా ఉండుంటే యూనియన్ ప్రెసిడెంట్గా సస్పెండ్ అవ్వరు కదా, తీసేయరు కదా అనేది ఆవిడ అంటున్నారు. ఇక్కడ ఎలిగేషన్ అదే అంటున్నాను. ఎవరితో వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు, మినిమం నాలెడ్జ్తో మాట్లాడుతున్నారు వాళ్ళు. అక్కడ ప్రెసిడెంట్ అంటే ఒకసారి పోక్సో కేసు పెట్టిన తర్వాత వాళ్ళకు పదవిలో యాక్చువల్లీ కేసు ఇంకా నిర్ధారణ అవ్వలేదు. నిర్ధారణ అయితే ఆయన జైలుకు పోతాడు. లేదు అనుకుంటే ఇప్పుడు మాకేంటంటే రేపు మాకు సంస్థ నడవాలి అనుకున్నప్పుడు ఎప్పుడు స్టేషన్కి పిలుస్తారు, ఎప్పుడు హియరింగ్ ఉంటుంది, ఎప్పుడు ఏది ఉంటుంది, ఇదంతా డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఇలా మాకేంటంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ నిలబడకపోవచ్చు, అది ఆయన పర్సనల్. సో ఇక్కడ ఏంటంటే కేసు అంటూ వచ్చిన తర్వాత ఆయన వాంటెడ్లీ పక్కకి వెళ్ళిపోవడమే కరెక్ట్. సో అక్కడ అది జరిగింది. ఆయన కొరియోగ్రాఫర్ నుంచి వాంటెడ్లీ పక్కనకి వెళ్ళారా, పక్కన పెట్టేశారా? రెండు జరిగింది. యాక్చువల్ ఏం జరిగిందంటే ఫస్ట్ జైలు నుంచి వచ్చిన తర్వాత మాస్టర్ వచ్చి రిజైన్ చేస్తా అనుకున్నారు. అసలు వాస్తవానికి ఇది జైలు నుంచి వచ్చిన తర్వాత బాగా డిప్రెషన్ అయిపోయి నేను ఇంకెవరికి ఏం చేయను. కాకపోతే 2 బాధ్యతలు ఉన్నాయి. మాస్టర్ ఒక 2-3 days అయితే ఇన్సూరెన్స్ చేసేవాడు. తర్వాత ల్యాండ్ ఇష్యూ ఒకటి ఉంది ఎప్పటి నుంచో వేరే వాళ్ళ నుంచి. ఈ 2 issues చేసేసుకొని నేను వేరే వాళ్ళకి చెప్పి రిజైన్ చేస్తాను అని అనుకొని వచ్చిన వ్యక్తి. వచ్చిన రోజు యూనియన్ ఇంకా మిగతా వాళ్ళంతా ఇంకా ఉంటుంది కదా, వచ్చేసాడు ఇంకా రిజైన్ చేయించాలి అని చెప్పేసి అని నేను ఫస్ట్ నుంచి అదే అంటున్నాను. కుట్రపూరితంగా నిజంగా అమ్మాయికి జరిగినప్పుడు, హరాస్మెంట్ జరిగినప్పుడు మాస్టర్కి ఆ అమ్మాయికే సంబంధం. మీరు ఇక్కడ నా పాయింట్ కరెక్ట్గా క్యాచ్ చేయండి. ఈ అమ్మాయికి మాస్టర్కి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన కొట్టుకుంటాడా, ఆమె కొట్టుకుంటారా, జైల్లో ఇద్దరు వెళ్తారా, ఒకరు వెళ్తారా, వాళ్ళిద్దరికే సంబంధం. ఇవన్నీ ఎందుకు వెళ్తున్నాయి, నేషనల్ అవార్డుకి ఎందుకు వెళ్తున్నాయి? ఏమన్నంటే ఈ కేసు ఉన్నప్పుడు తీసుకోకూడదు అని అంటే ఎంతమంది కేసు ఉన్న వాళ్ళకి అవార్డులు లేవు, వెనక్కి ఇచ్చేసారా? చాలామందికి అవార్డ్స్ ఇచ్చారు కదా. సో ఇక్కడ ఏంటంటే వెంటనే సుప్రీంకోర్టు ఏమి బెయిల్ ఊరికే ఇవ్వదు, వాళ్ళు ఆలోచించే బెయిల్ ఇస్తారు. పిచ్చిగా ఏమి బెయిల్ ఇవ్వలేదు కదా. సో బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు? సో టైం పీరియడ్ లేకుండా వెంటనే బయట రాగానే ఒకలాగా మొన్న శ్రీతేజన్ కలిసి వచ్చాడు, అదే రోజు ఛార్జ్షీట్ వేసేసారు, మాస్టర్ ఒప్పుకున్నాడు అంటారు. ఇంతవరకు ఛార్జ్షీటే ఫైల్ అవ్వలేదు. సో ఛార్జ్షీట్ అవ్వకుండా అంటే ఇట్లా వెంటనే తను మీరు చూడండి హరాస్మెంట్ ఎట్లా ఉంటుందంటే నిజంగా కక్షపూరితం లేకపోయి ఉంటే ఆ మ్యాటర్ స్టేషన్లో ఉండేది, జైల్లో ఉండేది. కానీ ఇక్కడ వీళ్ళందరూ స్టెప్ బై స్టెప్ చేస్తున్నారంటే ఇంకా కూడా ఆయనకి శత్రువు తగ్గలేదు. సో కానీ ఇప్పుడు తను బయటకు వచ్చి మాట్లాడడానికి మీరు రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అదే అర్థం కావట్లేదు. అంటే యాక్చువల్లీ అంత పెద్ద అవసరం ఉన్నప్పుడు ఆ అమ్మాయికి సఫర్ అవుతుంది. ఎవరైనా చెప్పి పంపించారా, లేదంటే తనకు తానుగా వచ్చింది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? చెప్పారు కదా వాళ్ళ మదర్ పంపించారని. ఓకే, ఇలా వచ్చి మీ ముందు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా రీజన్ మా మదరే అని చెప్పేసి కానీ చెప్పింది కదా. ఓకే, ఇంకా నేను కొత్తగా ఏం చెప్తాను? ఎందుకు ఇంతకాలం బయటకు రాకుండా ఇప్పుడు ఎందుకు? మీరు చెప్పినట్టు సమీర్ ఇష్యూ వచ్చినప్పుడు, ఇంకా ఎలిగేషన్స్ ఏవేవో వస్తున్నప్పుడు అప్పుడు రాకుండా ఈ టైంలో ఎందుకు? అది వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి తెలియాలి. ఎందుకంటే మాకు ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న జానీ మాస్టర్, ఇన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్న మాస్టర్ మా సంస్థలో కాకుండా ఈ అమ్మాయికి మా సినిమా ఇండస్ట్రీ చాలా సపోర్ట్ చేసింది. ఎందుకు అంటున్నానంటే తెలుగు అమ్మాయిని కాబట్టి. నువ్వు యూపీ నుంచి వచ్చి నువ్వు కొత్తగా వచ్చిన అమ్మాయికి ఎవరికి దొరకనంత నీకు అంత సపోర్ట్ ఇక్కడ దొరికింది ఇండస్ట్రీలో. ఝాన్సీ గారు కానీ, భరద్వాజ గారు కానివ్వండి, నీ సినిమా ఇండస్ట్రీ మొత్తం, మైత్రి మూవీస్ కానివ్వండి, మొత్తం నీ వెనకత నిలబడింది. మైత్రి మూవీస్ అయితే నేను ఇలా చేతుల్లో పట్టుకొని నిల్చుంది. సో అలాంటప్పుడు అంతమంది నీకు వాళ్ళ మీద నమ్మకం లేక నువ్వు బయటకు వచ్చావా, లేకపోతే వాళ్ళకి చెప్పొచ్చావా, లేదా వాళ్ళే వెళ్ళమని చెప్పన్నారా అనేది ఇంకా అమ్మాయికి వదిలేయాలి. ఓకే, ఓన్లీ మైత్రి మూవీస్ అని ఇంకెవరైనా ఉన్నారు? మైత్రి మూవీస్లో అది వాళ్ళు చెప్పడం అంతే కదా. ఫస్ట్ నుంచి కూడా ఇంటర్వ్యూస్ మీ దగ్గర కూడా ఉండి ఉంటాయి. ఎందుకంటే నాకు సపోర్ట్ ఝాన్సీ చెప్పింది, మైత్రి మూవీస్ ఈ అమ్మాయి వెనక అండదండలు అన్నీ ఉన్నాయి, పెద్ద కంపెనీస్ అన్నీ ఉన్నాయి, ఆ సినిమాలో రెగ్యులర్గా ఆమె ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ప్రతి మూవీలో తను చేస్తుంది అని చెప్పేసి అని. సో అంత లేపారు కదా అప్పుడు. అంతా ఇచ్చిన తర్వాత ఇంతమంది ఉన్నాక నువ్వు సింగిల్గా ఇట్లా మళ్ళీ ఎందుకు వస్తున్నావు అనేది తనకి మరి. అంటే ఈ విషయంలో ఇంకా ఈవెన్ అల్లు అర్జున్ అండ్ ఇంకా సుకుమార్ గారి పేరు కూడా
వీళ్ళ పేర్లు కూడా వినిపించినాయి, వెనకాల ఉన్నారు, సపోర్ట్ ఉన్నారు అని చెప్పేసి. సో దాని మీద మీ కామెంట్ ఏంటి? ఈవెన్ సుమలత గారు కూడా మాట్లాడారు అప్పుడు. అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ గురించి పాపం ఇంకా వద్దులండి, వాళ్ళు ఉన్న పరిస్థితిలో మన సంధ్యా థియేటర్ ఇష్యూ తర్వాత ఇంకేం చెప్పలేము వాళ్ళది. ఈ కాంపౌండ్ నుంచి ఇప్పుడు తనను బయటకు పంపించేశారు ఆర్ ఏదో ఇష్యూ జరిగింది అందుకే తను ఇప్పుడు బయటకు వచ్చింది అనే కామెంట్ వినిపిస్తుంది, అది నిజమా? కనుక్కోవాలి. నేను విన్నాను యాక్చువల్లీ. అది కూడా ఏంటంటే నిన్న నైట్ అన్నారు, ఒక 2-3 ఏదో అన్నారు, కానీ వాస్తవానికి నాకు తెలియదు. ఎందుకంటే నేను అది స్టేట్మెంట్ ఇవ్వలేను. కాకపోతే అంటున్నారు, ఎందుకంటే అక్కడ నుంచి కూడా వచ్చేసి ఉంటే, లేకపోతే ఎన్ని రోజులు లేదు ఎప్పుడు ఇంత బయటకు వచ్చింది అని విన్నాను. విన్నది మట్టుకే, అది నా ఒపీనియన్ కాదు. ఓకే. సో టోటల్గా ఇప్పుడు తన వెర్షన్ని నమ్మొచ్చు అంటారు? నమ్మకం ఉందా మీకేమైనా తన మాటలు? అంటే చాలామంది నిజం మాట్లాడుతుంది తను, చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. సో నిజంగా ఎవరికైనా అటువంటి సిచ్యువేషన్ వస్తే బయటకు వచ్చి పోరాడాలి తనలాగా. సో బయటకు వచ్చి మాట్లాడాలి, నిలబడాలి. తను చెప్పారు ఈవెన్ నేను బయటకు వచ్చి కేసు ఫైల్ చేస్తున్నానంటే నా పేరు అందరికీ తెలుస్తుంది, నాకు ఏం జరిగిందో నేను చెప్తున్నాను అది కూడా అందరికీ తెలుస్తుంది, నన్ను వేరేలా చూస్తారు, ఈవెన్ ఆఫర్స్ రావచ్చు రాకపోవచ్చు, ఎంత ఫేస్ చేయాలి, ఎంత నేను ఫేస్ చేయడానికి ధైర్యంగా బయటికి వచ్చాను అంటే నాకు ఎంత హెరాస్మెంట్ జరిగితే నేను బయటకు వచ్చాను. సో అదంతా తట్టుకుని ఇంకా నేను పోరాడుతున్నాను, నిలబడుతున్నాను, ఇది ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఓకే, పోరాడుతుంది కదా, పోరాడివ్వండి, చూద్దాం మీరు ఎక్కడ పోరు నేను ఎక్కడ పోను. ఆమె పోరాటం బాగా జరగాలని, ఆమెకు ఏమంటారు ఇంకా శక్తి రావాలని కోరుకుందాం. ఇప్పుడు జానీ మాస్టర్కి యాస్టిస్గా ముందు ఎలా అయితే ఛాన్సెస్ వచ్చావో ఇప్పుడు అలాగే వస్తున్నాయి. చేస్తున్నారు, హ్యాపీగా చేస్తున్నారు. అంతకుముందు సాంగ్ చేస్తారు, ఇప్పుడు బెంగళూరులో సాంగ్ చేస్తున్నారు, రేపు హైదరాబాద్ వచ్చాక సాంగ్ చేస్తున్నారు. అది ఒకటి ఏంటంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా అండి, కంప్లైంట్ పెట్టిన వాళ్ళని దూరం పెట్టదు. కంప్లైంట్ పెడతారు కదా వాళ్ళని, ఎందుకంటే రేపు మాకు వచ్చిన రిస్క్ ఎందుకు, మాకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని చెప్పి వాళ్ళు అది ఆలోచిస్తారు. కానీ మాస్టర్ ఎవరి మీద కంప్లైంట్ పెట్టలేదు, ఆయన ఎవరి మీద ఎలిగేషన్స్ లేదు, ఆయన ఎవరి మీద ఎవరు లేదు, ఆయన వర్క్ మైండెడ్ ఫస్ట్ నుంచి కూడా, వర్క్ అంతవరకు. పర్సనల్ విషయాలు ఉండొచ్చు, ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటుంది, అంతేకాని ఆయన ఏ సాంగ్ చెడగొట్టలేదు కదా. ఆయనకి ఇచ్చిన వర్క్ నేను చేయను అని చెప్పి డేట్స్ తీసుకొని చేయకుండా ఉండడం కానివ్వండి, అంత రెడీ అయిపోయినాక నేను రాను అని చెప్పడం కానీ అలా లేదు, రిమార్క్ లేదు. కాబట్టి తన వర్క్ ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్. తను చిన్నప్పటి నుంచి తన కొరియోగ్రఫీ పిచ్చి ఉంది, దానికోసం బతుకుతాడు, దానికోసమే తను టోటల్. అంతేకాని ఏదేదో ఎలిగేషన్స్ విషయాల గురించి వర్క్ మీద దెబ్బ పడదు తనకి. సృష్టి వర్మ చెప్పినట్టు తన టాలెంట్తోనే తను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉందనుకోవచ్చా, లేదంటే పూర్తిగా జానీ మాస్టర్ ఇచ్చిన లైఫేనా అది? నాకు తెలిసినంత వరకు మాస్టర్ అమ్మాయికి ఏం చేశాడో ఆ అమ్మాయి అంతరాత్మకి తెలుసు, ఆ అమ్మాయి అంతరాత్మకి తెలుసు. కానీ ఆమె టాలెంట్తో వచ్చాను అని అంటే ఇంకా రెండూ ఉన్నాయి. నీకు టాలెంట్ ఉంటేనే మాస్టర్ పిలుస్తాడు, నీకు టాలెంట్ లేకపోతే మాస్టర్ పిలవరు కదా. ఇప్పుడు కొత్తగా మాస్టర్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి పేరు సరిగ్గా తొందరగా రావట్లేదు, నెంబర్ 1 డాన్సర్ అండి, అసలు మామూలుగా చేయట్లేదు. ఇంతవరకు మాస్టర్స్ దగ్గర వచ్చిన వాళ్ళు ఒక ఎత్తు, ఇప్పుడు వచ్చిన పోటీ అని నేను అనట్లేదు, ఆ అమ్మాయి టాలెంట్ ఆ అమ్మాయి అంతే. ఆమెనే ఎస్పెషల్ మీరు చూస్తారు కదా, నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా వచ్చే దాంట్లో ఇంకా మారుమోగిపోద్ది ఆ పిల్ల పేరు. తెలుగు అమ్మాయి అసలు చించి ఆరేసింది, మూమెంట్స్ కానివ్వండి, చేసే విధానం కానివ్వండి, చాలా పర్ఫెక్ట్. కాకపోతే మాస్టర్ ఇప్పుడు ఇంకా మళ్ళీ కొత్తగా అది ఏం చేశారంటే, ఎవరున్నా కూడా అన్నాడు ఇంక వద్దులేమో అందరూ అబ్బాయిలే పెట్టుకుందాం, ఇంకా మేల్ కానీ ఫీమేల్ కానీ కొరియోగ్రఫీ చేయాలనుకుంటే ఇద్దరు పెట్టేసుకుందాం అనుకున్నారు. కానీ లేదు, నెంబర్ 1 అమ్మాయి, సూపర్. కొత్తగా వచ్చిన అమ్మాయిని చూశాను, చాలా బాగా చేస్తుంది. ఇంకా మళ్ళీ మాస్టర్ బిజీ అయిపోతారు వర్క్లో, బెస్ట్ సాంగ్స్ ఇస్తారు. సో ఫైనల్లీ బయటకు వచ్చిన తర్వాత ఆయన కూడా ఒక 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చారు. సో ఇప్పుడు తను మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఇంటర్వ్యూ ఎక్కడ కేసు గురించి మాట్లాడాలి, మాస్టర్ గమనించాలి కేసు గురించి. సో తను కూడా కోర్టు పరిధిలో ఉన్న మ్యాటర్స్ డిస్కస్ చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఏం జరగబోతుంది అంటారు, ఎలా ఉండబోతుంది తనకు కానీ, లేదంటే ఇప్పుడు జానీ మాస్టర్కి కానీ? సో ఎవరికైనా దీనివల్ల ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? అసలు ఇంతకాలం ఇప్పుడు ఆయన బయటకు వచ్చారు, ఆయన లైఫ్ ఆయన చూసుకుంటున్నారు, మళ్ళీ కేసు ఎప్పుడు ఏం జరుగుతుందా అనేది ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడేది ఓన్లీ ఇప్పుడు బయటకు వచ్చిన వీడియో ఏదైతే ఉందో జస్ట్ యూట్యూబ్ కంటెంట్ తప్పితే దాంట్లో విషయం ఏమీ లేదు. అసలు ఏది ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇంకేదో జరుగుతుందని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కేసు ఫైల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి, ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు, అది కోర్టు పరిధిలో ఉంది. ఇప్పుడు వీళ్ళెవరో వచ్చి మాట్లాడి వాళ్ళెవరో వచ్చి మాట్లాడితే జడ్జిలకు పని పాట ఏం లేదా, ఇంకా దీని గురించి ఇంకో వీళ్ళు వచ్చి మాట్లాడారు కాబట్టి కేసు మార్చేద్దాం, వీళ్ళు వచ్చారు కాబట్టి ఇలా చేద్దాం, అదంతా. తర్వాత ఈ డ్రైవర్తో మాట్లాడిన వీడియో ఒకటి, అది ఆడియో బయటకు వచ్చింది అది. సో దాని గురించి కూడా తను అడిగినప్పుడు తను స్కిప్ చేశారు, నేను కోర్టులోనే మాట్లాడతాను అని చెప్పి మాట్లాడేశారు కదా, అయిపోయింది కోర్టులో. ఏం చెప్తారు మీరు అసలు ఆ డ్రైవర్కి ఆ సంభాషణకి ఏంటి అసలు సంబంధం, తనకి ఎందుకు చెప్పారు? అప్పుడు గిఫ్ట్స్ గురించి కూడా
ఆ అమ్మాయి వేరే మాట్లాడి అమ్మాయి గురించి డ్రాప్ చేయడం ఇవన్నీ చాలా డిస్కస్ చేశారు ఒక రిలేషన్షిప్ లో ఉన్నట్టు. కోర్టులో ఒప్పుకున్నారు కదా తనది వాయిస్ అని చెప్పి ఇంకా దాని గురించి Okay. అయిపోయింది, ఒప్పేసుకున్నారు, జడ్జి ముందు ఒప్పేసుకున్నారు, లేకపోతే బెయిల్ ఎలా వస్తుంది? స్టోరీ ఏంటి అసలు? డ్రైవర్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? డ్రైవర్కి ఎందుకు అన్ని చెప్పారు? డ్రైవర్కి అసలు ఈ వీళ్ళ రిలేషన్ కి మధ్యలో డ్రైవర్ ఏం చేశాడు? ఏంటి అసలు స్టోరీ? డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు తర్వాత కనిపించట్లేదు. రిలేషన్ డ్రైవర్ కాదు, వాళ్ళు ఆపేశారు అబ్బాయిని. డ్రైవర్ కాదు, ఆయన వాటర్ బాయ్. వాటర్ బాయ్. వాటర్ బాయ్ మాకందరికి ఏంటంటే డాన్సర్స్ కానీ మిగతా వాళ్ళందరికీ వాటర్ బాయ్ ఒక అబ్బాయి ఉంటాడు. ఇప్పుడు మనకి ఏదైనా అంటే అందరు క్లోజ్ గానే ఉంటారు, అయిపోయిన తర్వాత మాస్టర్ స్టూడెంట్స్ ఇట్లా అని కాదు. క్లోజ్ గా మాట్లాడినప్పుడు అదన్నా ఇదన్నా అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఎవరైనా క్లోజ్ గా మాట్లాడుతున్నప్పుడు చెప్పుకుంటారు. ఇప్పుడు మన కాలేజ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు, అరే నేను ఈ అమ్మాయితో మాట్లాడుతున్నాం, లేదా మాస్టర్ ఈ అమ్మాయికి స్పెషల్ గా ఇచ్చేస్తారు, లేదా ఈ అమ్మాయి మాస్టర్ని గోకుతోంది. సో ఈ డిస్కషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. సో ఏదైనా ఉండుంటే జానీ మాస్టర్ ఒకటి చెప్పాను నేను ఫస్ట్ ఇంతకుముందు కూడా, ఎమోషనల్గా పడిపోతాడు తను. ఎమోషనల్గా వేరే మీరు ఏం చెప్పినా వినడు, చాలా మొండిగా ఉంటాడు. ఎమోషనల్గా వీళ్ళకి కష్టం వచ్చింది, ఇది పరిస్థితి, ఒక 2 కన్నెట్టి బొట్లు మనం కాల్చామంటే మాత్రం అది అయిపోతాడు. సో ఇప్పుడు తను ఏంటంటే హైదరాబాద్కి వచ్చి వాళ్ళ మదర్తో సింగిల్ ఉంటున్నారు, లేడీస్ ఉండి వర్క్ చేసుకుంటున్నారు అనే దాంట్లో ఈ అమ్మాయి టాలెంట్ చూస్తే కొంచెం వర్క్ ఎక్కువ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. వేరే వాళ్ళకి ఈగోస్ రావచ్చు, లేదు మాస్టర్ ఈమె స్పెషల్ చూస్తున్నాడు అని ఈమెకి కొంచెం గర్వం రావచ్చు, మాస్టర్ స్పెషల్గా చూస్తున్నాడు, మిగతా వాళ్ళంతా అట్లా కామన్గా అమ్మాయిలకు ఆ గుణం ఉంటుంది. మనకు కొంచెం స్పెషల్గా ట్రీట్ చేశారు అనుకోండి, మిగతా వాళ్ళని వేరేలాగా చూస్తూ ఉంటుంటాం. సో అట్లా ఉన్నప్పుడు ఇంటిమసీ ఉన్నప్పుడు మాట్లాడతారు, అన్న మాస్టర్ లేదా ఇట్లా ఉన్నారా అట్లా ఉన్నారా అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు వాటర్ బైక్ కానీ మీరు అన్న డ్రైవర్ ఎవరైనా ఉన్నప్పుడు అలా తెలిసి ఉండొచ్చు మాట్లాడుకున్నప్పుడు. సో వాటర్ బైక్ మొత్తం స్టోరీ అంతా తెలుసు, వెళ్ళించుకున్న గిఫ్ట్లు, సో వేరే అమ్మాయి ఇచ్చింది, అమ్మాయిని డ్రాప్ చేయడం సంథింగ్. మాస్టర్ ఎవరైనా డ్రాప్ చేస్తారు, అయిపోయింది వర్క్ అయిపోయింది అంటే అమ్మాయి వెళ్దామంటారు. మీటింగ్స్ దగ్గర వెళ్ళినప్పుడు అంతే, సీనియర్స్ ఉంటారు కదా, అంత వాటర్ బైక్ కూడా కొంచెం మీడియేటర్ లా ఉన్నారా? మీడియేటర్ అని కాదు, మాట్లాడుకోవడం అంతే. ఇప్పుడు మీరు పంపించండి బయటికి అని అంటే ఎవరు అబ్బాయి కింద వరకు నాకు డ్రాప్ చేస్తానికి రారా, అప్పుడు ఒక 2 మాటలు మాట్లాడతారు, ఏంటి అమ్మ మీది ఊరు ఎక్కడ ఉన్నారు ఏంటి, అంత మాత్రం ఆయన నెంబర్లు తీసుకొని మనకి అవన్నీ ఉండదు కదా. అది గొడవ అయిన తర్వాత జరిగిన కాల్స్ మీరు వినండి ఒకసారి. గొడవ జరిగిన తర్వాత మాస్టర్ మాట్లాడడం లేదు అన్న తర్వాత జరిగిన ఆడియో అది. ఎవరు బయట పెట్టించారు అది? ఏది ఆడియోని? తనైతే బయట పెట్టాడు కదా వాటర్ బాయ్ ఆ టైంలో. శేఖర్ భాష పెట్టాడుగా. తనకి ఎలా వచ్చింది ఇప్పుడు? తను బయట పెట్టాలంటే శేఖర్ భాష అందరికి తీస్తాడుగా, లావణ్య కేసులో కూడా తీశారు కదా, తీస్తారు. బట్ ఇప్పుడు అవి బయట పెట్టడానికి వాటర్ బాయ్ ఇప్పుడు తనుగా బయట పెట్టాడు. సో ఎవరైనా చెప్తే ఇప్పుడు శేఖర్ భాష వచ్చినప్పుడు మీరు మరి బాగా గుర్తు పెట్టుకోండి, అసలు నువ్వు ఎలా బయట పెట్టావు, ఎలా తెచ్చావు ఏంటండి అడిగేసి. వెకేషన్ లో ఉన్నారు, ఆయన కరెక్ట్ చెప్తాడు. ఓకే రైట్. సో అయితే ఇప్పుడు జానీ మాస్టర్ ఈ కేసు గురించి, ఈ ఇంటర్వ్యూ గురించి, తన ఇంటర్వ్యూ గురించి కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అదే రిహార్సల్లో ఉన్నారని చెప్తున్నారు కదా, చాలా హ్యాపీగా ఉన్నారు మాస్టర్, చాలా అంటే చాలా. మళ్ళీ పాత మాస్టర్ని చూసాను నేను మాట్లాడే దాంట్లో కూడా, వీడియో కాల్ చేసి మాట్లాడాము, రిహార్సల్లో ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు మాస్టర్. ఓకే రైట్ అండి, చాలా విషయాలు మాట్లాడాం. సో కొన్ని విషయాలు మీ త్రూ కూడా మాకు ఇంతకు ముందు కూడా కొన్ని విషయాలు తెలిసినాయి. సో ఈ ఇంటర్వ్యూలో కూడా కొన్ని విషయాలు తెలిసినాయి. సో నెక్స్ట్ ఏం జరుగుద్దో అసలు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.